దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో పీజేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు గుర్తింపు ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చాలామందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వారందరికీ అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం, కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, సన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం, మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇవ్వడం, మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు 65,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా ఇండ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. నేను మా క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ను ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తాం. మాకు అవకాశం ఏమైనా కోరుతా ఉన్నాం.